జపాన్‌లో చీప్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎలా ట్రావెల్ చేయొచ్చో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపించేది నారా లొకేషన్‌లో ఉన్న రెస్ట్ ఏరియా. మనం కార్‌లో ట్రావెల్ చేసినట్లయితే డిఫరెంట్ లొకేషన్స్ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. అందులో ఈ రెస్ట్ ఏరియాస్ కూడా ఒకటి. మనం కట్టే టాక్సెస్ పర్ఫెక్ట్‌గా యూజ్ అయ్యేలా గవర్నమెంట్ అరేంజ్ చేసే ఫెసిలిటీస్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ రెస్ట్ ఏరియా అయితే వింటేజ్ స్టైల్‌లో కొత్తగా కన్‌స్ట్రక్ట్ చేశారు. మనకి ఇక్కడ ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఫుడ్ ఇంటి నుండి కుక్ చేసుకొని తెచ్చుకుంటే వన్ డే గడిపేయొచ్చు. నైట్ అంతా మనం కార్లో పడుకుని మార్నింగ్ ఫ్రెష్ అవ్వడానికి ఇక్కడ షవర్ అండ్ అదర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ మనం కార్ ఇక్కడ ఫ్రీగా పార్క్ చేసేసి కావాలంటే సైకిల్ మీద సిటీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. వెండింగ్ మిషన్స్, కన్వీనియన్స్ స్టోర్స్ అండ్ నియర్ బై మ్యారిట్ హోటల్ కూడా ఉంది. నైట్ పడుకుని మార్నింగ్ లేచేటప్పటికి కొండల మధ్యలో నుండి సన్లైట్ వస్తూ లొకేషన్ చాలా సూపర్గా కనిపిస్తుంది. ఇంకా మా వాడికి కూడా ఆట స్టార్ట్ చేసేసాడు. ఇలా కార్లో పడుకోవడం వల్ల స్టేకి కూడా పే చేయక్కర్లేదు. ఇక్కడే మనకి చాలా మనీ సేవ్ అవుతుంది.